ప్రభు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన మంచి విలువైన సమయాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మరి నేను అంత స్థానిక సేవకుడినే అయినా ఈరోజు సాక్ష్యం చెప్పడానికి ఇక్కడ నిలబడ్డానంటే కొన్ని విషయాలు, ఇక్కడ పరిచర్య విషయాలు చాలామందికి తెలియవు. వాటిని తెలియచేయాలి అనే ఉద్దేశంతో ప్రభువు నాకు ప్రేరేపణ ఇచ్చారు సాక్ష్యం చెప్పమని. అందుకే ఈరోజు నేను సాక్ష్యం చెప్పడానికి మీ మధ్య నిలబడడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి వేదిక మీద ఉన్న దైవజనులందరికీ కూడా ఇక నేను సమయం పాడు చేయకుండా షార్ట్కట్లో వెళ్తున్నాను. అందరికీ హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చక్కటి సంగీతాన్ని అందిస్తున్న యవన బిడ్డలను, మా సంఘ బిడ్డలను, ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఇదేనో వాక్యం అందించడానికి వచ్చిన దైవజనులు కూడా వందనాలు. నేను చాలా క్లుప్తంగా కొన్ని మాటలు, గంటలు ఉంటాయి సాక్ష్యం నాది, అయితే అర్ధగంట లోపులోనే నేను కొన్ని మాటలు తెలియచేసి తర్వాత వెంటనే దైవ వాక్యానికి సమయాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాను. జుతుక యేసుదాస్ గారు, భూషణమ్మ గారు కాకపోయినా సరే మీకు తెలుసు, చింతపిల్లాకు గండ్రెళ్ళంక యేసుదాస్ గారు అంటారు. వారికి 12 మంది సంతానం, 4 చనిపోగా మరి మేము 8 సజీవులుగా ఉన్నాం. అందులో నేను ఆఖరి వాడిని. మా తండ్రి గారిని నేను 9వ తరగతిలో ఉండగానే పోగొట్టుకున్నాను. అద్భుతమైన పరిచర్య, గొప్ప సేవ చేశారు, మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన చనిపోయిన తర్వాత 9వ తరగతిలో నేను 3 జిల్లాల్లో చదివాను. ఒకటి తూర్పుగోదావరి జిల్లా, రెండవది కృష్ణా జిల్లా, ఆఖరిగా వైజాగ్ జిల్లా. 3 జిల్లాలు చదివానంటే ఎంత బాగా చదువుతున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది. 3 జిల్లాలు తిరిగానంటే ఎంత బాగా చదివితే 3 జిల్లాలు నన్ను తిప్పుంటారో మీకు అర్థమై ఉంటుంది. ఎంత బాగా నవ్వుతున్నారో నన్ను చూసి మీరు. మరి మీరు బాగా చదువుతున్నట్టు మీరు. 3 జిల్లాల్లో చదివాను. తూర్పుగోదావరి జిల్లాలో సరిగా చదవట్లేదని కృష్ణా జిల్లాకు పంపించారు. కృష్ణా జిల్లాలో సరిగా చదవట్లేదని మా నాన్నగారు చనిపోయిన తర్వాత వీడికి ఇంక భయభక్తులు అవ్వట్లేదు, ఎవరి భయం లేదు. ఎందుకంటే ఇంట్లో ఆఖరి వాడిని, చాలా గారంగా పెరిగాను. నిజంగా చాలా గారంగా. మా ఇంట్లో వాళ్ళు కేవలం అమ్మగారికి నాన్నగారికే కాదు, మా ఇంట్లో ఉన్న అక్కలకి అన్నయ్యలకి కూడా నేను అందరికీ గారం, చివరోడిని. ఆ కారణం చేత చాలా గారం. మా నాన్నగారు అయితే ఇంకా అమితంగా నన్ను ప్రేమించి రాత్రి 1 గంట అయినా ఎక్కడ మీటింగ్కి వెళ్ళి వచ్చినా నేను ఎక్కడ పడుకున్నానో వెతుక్కుని తీసుకొచ్చి ఆయన పొట్ట మీద పడుకోబెట్టుకునేవారు. అంత ప్రేమ నేనంటే. మా అమ్మగారికి కూడా నేనంటే ప్రేమ, మా ఇంట్లో వాళ్ళందరికీ నేనంటే ప్రేమ. అలాంటి పరిస్థితుల్లో నాన్నగారు చనిపోయిన తర్వాత వీడు చదువేంటి, పరిస్థితులు ఏంటి అని ఆలోచించి, వైజాగ్ బాబు గారు అంటే కొంచెం ఇంట్లో అందరి అల్లుళ్ళలో కూడా ఆయన కొంచెం వెరైటీ అల్లుడు. అంటే కొంచెం కండిషనబుల్, అంటే చాలా కండిషన్గా ఉంటారనమాట, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఆయన దగ్గర అయితే కొంచెం వీడు బాగుపడతాడని వైజాగ్ పంపించారు. వైజాగ్ వెళ్ళిన తర్వాత నేను అప్పుడు దాకా ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా సినిమాలు చూడలేదు. ఎందుకంటే మా నాన్నగారికి మంచి పేరు ఉంది. అప్పట్లో మేము భయం కలిగిన కుటుంబం. ఈ రోజుల్లో పిల్లలకంటే భయం ఉండలేదు, కానీ ఆ రోజుల్లో భయం ఉండేది కనుక మేము భయపడే ఉద్దేశంతో ఏ రోజు సినిమాలకు వెళ్ళలేదు ఎక్కడికి. అలాంటిది మరి వైజాగ్ వెళ్ళిన తర్వాత నాకు స్నేహితులు, స్కూల్లో ఉన్న పరిస్థితులను బట్టి, స్నేహితులను బట్టి నెమ్మదిగా సినిమాలకి అలవాటు పడ్డాను. అప్పుడు దాకా చూడలేదేమో సినిమాలు. అప్పుడు సినిమాకి వెళ్ళేటప్పటికి చాలా ఆశ్చర్యంగా, చాలా ఆసక్తిగా, ఇంకా బాగా చూడాలి అని ఆశ, కోరిక కలిగింది. అలాగే సినిమాలు విపరీతంగా చూడడం వల్ల ఎంతటి స్థితికి వెళ్ళిపోయానంటే, నేను చాలా షార్ట్కట్లో చెప్పేస్తున్నాను, చాలా చరిత్ర ఉంది. ఇక సినిమాలకి ఒక త్రాగుబోతు త్రాగుడికి ఎలాగ అలవాటు అయిపోతాడో, సిగరెట్లు కాల్చేవాడు సిగరెట్కి ఎలాగ అలవాటు అయిపోతాడో, డ్రగ్ తీసుకునేవాడు డ్రగ్కి ఎలాగ అలవాటు అయిపోతాడో, అలాగా నేను సినిమాలో ఉన్న ఆకర్షణకి, సినిమాలకి ఎడిక్ట్ అయిపోయాను, బానిసను అయిపోయాను. మా ఇంట్లో ఎవరికి తెలియదు నేను వైజాగ్లో ఏం చేస్తున్నాను. బాగా చదువుకుంటున్నాడు వీడు అనుకునేవారు.
ఇంతకీ మా బావగారిని బురిడి కొట్టిన వాళ్ళు ఎవరు లేరు, కానీ నేను మా బావగారిని అక్కను కూడా బురిడి కొట్టించా. అంత గొప్ప వ్యక్తిని అనమాట నేను. ఆయనకి డెమ్మ కొట్టిన వాళ్ళు ఎవరు లేరు, ఆయన ఎవరిని మోసం చేయలేరు, అంత తెలివి కలిగిన వ్యక్తి ఆయన. అలాంటి ఆయన్ని కూడా నేను మోసం చేశాను. స్కూల్కి వెళ్తున్నట్టుగా వెళ్ళి ఇంట్లో డబ్బులు దొంగతనం చేసేసుకుని ఆ డబ్బులు పట్టుకెళ్ళి వైజాగ్లో నా స్నేహితులతో సినిమాలకు తీసుకెళ్ళి నేనే డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళకి ఆ సినిమాలు చూసి నేను ఒక క్యారెక్టర్ ఎంచుకున్నాను. ఏంటంటే రౌడీ నవ్వాలనుకున్నాను. మా నాన్నగారేమో పాస్టర్ గారు, మంచి సేవకులు, మంచి పేరుంది, నేనేమో రౌడీ నవ్వాలనుకున్నాను. అలాగే సినిమాలు చూసి కరాటీ నేర్చుకున్నాను. నా స్నేహితులకు కూడా కరాటీ నేర్పించాను. అలాగే నేను హాకీ స్టిక్స్ పట్టుకుని, నాన్ చెక్కులు పట్టుకుని, సాక్సుల్లో రబ్బర్ బ్యాండ్స్తో చాకులు పెట్టుకుని సినిమాల్లో ఏదైతే చూశానో అది నేను చేస్తూ నా స్నేహితులతో చేయిస్తూ చాలా గొడవలకి వెళ్ళేవాడిని. స్కూల్కి వెళ్ళేవాడిని కాదు, కాలేజీల దగ్గర, స్కూల్ దగ్గర ఆర్టీసీ బస్ డ్రైవర్లతో ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపకపోతే ఇలాగున రౌడీగా నెమ్మదిగా అభివృద్ధి చెందుతూ కొంచెం సీనియారిటీ సంపాదిస్తున్నాను. నా దగ్గర నాకు ఇంచుమించు ఒక 10-15 మంది స్నేహితులు ఉండేవారు. వాళ్ళకి నేనే ఇంట్లో దొంగతనం చేసి డబ్బులు పట్టుకెళ్ళిపోయి ఖర్చు పెడుతూ ఉండేవాడిని. అలాంటి పరిస్థితుల్లో 10th క్లాస్ పరీక్షలు వచ్చాయి. ఆ పరీక్షలు రాయడానికి నేను సిద్ధపడి ఆల్ టికెట్ వచ్చినప్పుడు అందులో ఒక క్రిస్టియన్ కాదు, ఆవిడ హిందువే, కానీ క్రిస్టియన్ స్కూల్లో కాలేజీలో చదువుకున్న కారణాన్ని బట్టి ఆవిడికి నేనంటే అభిమానంతో నా తండ్రి గురించి, మా పరిచర్య గురించి, మా కుటుంబాల గురించి ఆవిడ ఎలా తెలుసుకుందో తెలుసుకుని నన్ను చాలా ప్రేమించి నన్ను చాలా ఒక తమ్ముళ్ళలాగా నన్ను కూర్చోబెట్టుకుని చాలా మంచి విషయాలు చెప్పేది. ఆ కాసేపు వినేవాడిని, బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలుగా ఉండేవాడిని. అలాంటి పరిస్థితుల్లో ఆవిడ వీడికి హాల్ టికెట్ వచ్చింది, 10th క్లాస్ పరీక్షలు రాయాలి, వీడేమో సరిగా చదవలేదు, స్కూల్కి రాలేదు, వీడిని ఎలాగైనా పాస్ చేయించి పంపించేస్తే వీడి జీవితం ఏదో బతుకుతాడు అని ఆ టీచర్ గారు నన్ను చాలా ప్రేమించి పరీక్షల్లో ఆవిడ నాకు వాచ్మెన్కి, ఆ పరీక్షలు రాసే దగ్గర వాచ్మెన్ ఉంటాడు బయట, వాచ్మెన్కి నేను వెళ్ళిన ప్రతిరోజు నా చొక్కాని నన్ను ఆ వ్యక్తికి చూపించి ఆవిడ కాపీ, నేనేది దాచుకోను, నేనేది సిగ్గుపడను చెప్పడానికి. కాపీ అంటే తాగేది కాదు, స్లిప్పులు అంటే అర్థమవుతుందేమో మీకు ఇప్పుడు చదువుకునే వాళ్ళకి. స్లిప్పులు ఆవిడ నన్ను చూపించి, నా చొక్కా చూపించి పలానా వాడికి ఇమ్మని బయట నుంచి స్లిప్పులు పంపిస్తే నేను పరీక్ష 2nd క్లాస్లో పాస్ అయ్యాను. 10th క్లాస్ చదివి కాదు, స్లిప్పులు కాపీ కొట్టి రాసి 2nd క్లాస్లో పాస్ అయ్యాను. మా స్కూల్ తరపు నుంచి 1st, 2nd, 3rd వచ్చిన వాళ్ళని పేపర్లో వేశారు. ఆ రోజు పేపర్లో వేస్తే ఆ పేపర్ కట్ చేసుకుని మా ఇంట్లో వాళ్ళకి చూపిస్తే అబ్బాయి ఇటు వైజాగ్ వెళ్ళిన తర్వాత తిరగేస్తున్నాడు, ఏ ఇంజనీర్ డాక్టర్ అయిపోతాడేమో అనుకుని భ్రమపడ్డారు మా వాళ్ళు. నిజం చెప్తున్నానండి. అలాంటి పరిస్థితుల మధ్యలో 10th అయిపోయింది, ఇంటికి వచ్చేయాలి. ఇంటికి వస్తే మళ్ళీ సినిమాలు చూడడానికి అవ్వదు మామిడాడలో కానీ కాకినాడలో కానీ, ఎందుకంటే మా నాన్నగారు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎవరైనా ఇంటికి కబురు చేస్తే చాలా సమస్యలు వచ్చేస్తాయి, వాళ్ళకి చెడ్డ పేరు తేకూడదు, మంచి పేరుందన్న ఉద్దేశంతో మరి పరీక్షలు అయిపోయినాయి, ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిపోతే సినిమా చూడడానికి ఉండదు, అప్పుడు దాకా ఉండగలను లేదు అని మరలా పరిస్థితులు ఎలా ఉంటాయో అని ఒకే రోజు 4 ఆటలు ఒక రోజు చూసేసాను. ఇంటికి వచ్చే లోపల మాకు 10th క్లాస్ పరీక్షలు అయినాయి, మాకు స్కూల్లో స్పెషల్గా ఒక మీటింగ్ పెట్టారు, కార్యక్రమం పెట్టారని చెప్పి అబద్ధం ఆడి పోయి రాత్రి 1 గంటకి సెకండ్ షో అయిపోయిన తర్వాత 4 ఆటలు బొబ్బిల్ రాజా సినిమా, ఇప్పటికీ నాకు గుర్తు. బొబ్బిల్ రాజా సినిమా 4 ఆటలు ఒక రోజులో 4 ఆటలు చూసేసాను. చూసేసి రాత్రి 1 గంటకి ఇంటికి వచ్చాను, ఏం అనలేదు. ఉదయం లేచిన తర్వాత మా బావగారు వైజాగ్లో నన్ను బస్సు ఎక్కిచ్చేశారు. కాకినాడ నుంచి మొత్తం మీద ఇంటికి వచ్చేసాను. ఇంక మరలా మందిరంలో చాలా బుద్ధిమంతుడిని, వాక్యం చెప్పేవాడిని, వాయిద్యాలు వాయించేవాడిని. అబ్బాయి ఈడంత బుద్ధి కలిగిన వాడు ఇంకెవడూ లేడనిపించుకున్నాను. నటనతో పిలుపన్ని గారు ఇక్కడ ఉన్నారు, ఎవరికి తెలుసు. సండే స్కూల్ అటెండెన్స్ వేసేటప్పుడు మా పేరు పిలిస్తే గుళ్ళో గోడల మీద ఉండే వాక్యాలు, ఆ గుడిలో గోడ మీద చదివేవాడిని కాదు, పాస్టర్ గారు అబ్బాయిని కదా, ఏమంటే గుడి మీద వాక్యం చదివితే నిలబడి సండే స్కూల్లో పిలుపన్ని గారు తెగ తిట్లు తిట్టి పాస్టర్ గారు అబ్బాయిని కూడా అని చూడకుండా తిట్టేవారు అని నన్ను. ఏమండి ఒకసారి అయితే నన్ను కరెంటు బిల్లు కట్టలేదని నెల తీసేశారు, పాస్టర్ గారు అబ్బాయిని అని కూడా చూడకుండా. పైకి వెళ్ళిన తర్వాత చెప్తాను మా నాన్నగారికి అన్నయ్య సంగతి. ఏమండి కనుక అంత స్ట్రిక్ట్గా ఉండేవారు పిలుపన్నయ్య. పాస్టర్ గారు అబ్బాయి లేదు, ఎవరు లేదు. అలాంటి పరిస్థితుల్లో మొత్తం మీద 4 సినిమాలు చూసేసి మరుసటి రోజు ఇంటికి వచ్చేసాను. మళ్ళీ భక్తిగా ఉంటున్నాను. కాలేజీ జాయిన్ అవ్వాలి, ఇంకా పెద్ద రవిడీని అవ్వాలి. నిజంగా చెప్తున్నాను, ఇది కల కాదు. నా స్నేహితులను ఒక రోజు తీసుకొస్తాను వీలైతే. వాళ్ళు రావడానికి భయపడుతున్నారు, ఒరే నువ్వు ఉన్నాయన్నీ చెప్పేస్తున్నారు బాబు, నీకు దండం
అలాంటి మీటింగ్లకు మమ్మల్ని పిలవకో, వైజాగ్ రా మనందరం కలుసుకుని తిరుగుదాం తప్ప మీటింగ్లకు మమ్మల్ని పిలిచి మా పరువు తీకంటున్నారు వాళ్ళు. మొన్న కూడా అన్నాడు మా ఫ్రెండ్, ఒకవేళ చూస్తే చాలా సంతోషం. అందుకనే వాళ్ళు రావడానికి భయపడుతున్నారు ఇక్కడికి నా దగ్గరికి. అలాగే జరిగింది. ఇంటర్మీడియట్కి వెళ్ళాలి, ఇంకా బాగా పెద్ద రవిడిని అయిపోవాలని అనుకుని చాలా ట్రై చేశాను. అయితే మా అమ్మ నన్ను కూర్చోబెట్టుకుని ఆడవడం మొదలుపెట్టింది. నాన్న లీడరా గురించి, నాన్నకు ఒక దర్శనం ఉంది, నువ్వు పుట్టక ముందే కడుపులో ఉండగానే ఒక వెలుగు ఎలా ప్రకాశిస్తే వెలుగుతుందో లైట్ లాగా, అలాగ నువ్వు వెలుగుతావని నీ తండ్రికి ఒక దర్శనం ఉంది నీ గురించి, నువ్వు సేవ చేయాలి అని చెప్పి మా అమ్మ అంటే నాని ఇష్టపడేవాడిని కాదు. ఎందుకంటే మ్యూజిక్ వాయించేవాడిని, ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలి అనుకున్నాను. లేదంటే రౌడీయిజం అలవాటైంది, రౌడీగా వెళ్ళిపోవాలి అని అనుకున్నాను. అలాంటి టైంలో మా అమ్మగారు పదే పదే హెచ్చరించి ప్రార్థన చేస్తూ నన్ను ఆ కన్నీటితో అడుగుతున్నప్పుడు నేను ఒప్పుకోలేదు. చివరికి మావిడాళ్ళ కాలేజీలో జాయిన్ అవ్వడానికి మా వాళ్ళు ఇష్టపడి, ఇంకా దగ్గరగా ఉంటాడు వీడు, గొడవ ఉండదనేసి మావిడాడు కాలేజీలో రికమెండేషన్ చేయించేసి ఆల్రెడీ ఫీజు కట్టడానికి కూడా రెడీ అయిపోయాను కాలేజీలో జాయిన్ అవ్వడానికి. అలాంటి పరిస్థితుల్లో మా తల్లి రోజు కూర్చోబెట్టి ఏడుస్తుంటే, అప్పటి వరకు ఎప్పుడు ప్రభు స్వరాన్ని నేను వినలేదు. కానీ ఆ రోజు ప్రభు నాతో, నా హృదయంతో మాట్లాడుతున్నాడు. నీ తల్లి ఏడుపు నీకు శాపం కాదా? నీ తల్లిని ఏడిపించి నువ్వు బాగుపడగలవా? నీ తల్లి ఏడుపు నీకు ఎప్పటికైనా నీ భవిష్యత్తు ఎదగలవా అని చెప్పి రకరకాల ప్రశ్నలు నా హృదయంలోంచి వస్తుంటే, అప్పుడు ఆ రోజు నేను దేవుని మాటకు లోబడి మా అమ్మగారితో నేను మాట చెప్పానమ్మా, పట్టుకుని ఏడ్చి, నువ్వు చెప్పినట్టుగా నేను బైబిల్ కాలేజీకి వెళ్తానని. మా చిన్నని బైబిల్ కాలేజీకి వెళ్తుంటే అప్పటికి ఏమండి నన్ను కూడా అన్నయ్యతో పాటు పంపించారు. ఇద్దరు చోటు ఉంటే బాగుంటుందని ఇద్దరం వెళ్ళాం బైబిల్ కాలేజీలో. మరి చాలా కష్టాలు పడ్డాం. ఇంటి దగ్గర ఏమో ఒక్క అన్నం తినేటప్పుడు ఒక్క పురుగు వస్తే, ఒక పురుగు అన్నంలో వస్తే, అన్నం పురుగులు ఉంటాయి కదా, మా అమ్మ మీదకి ప్లేట్ ఇసిరేసేవాడిని. అన్నం తినకుండా తోసిపాడేసి వెళ్ళిపోయేవాడిని బయటికి. అంత గారం, అంత ముద్దు ఇంట్లో నేను. అలాంటిది బైబిల్ కాలేజీకి వెళ్ళిన తర్వాత 4 సంవత్సరాలు ఇంటికి రాలేము, కాలేజీలో ఉండలేము. అన్నంలో బియ్యంలో ఏమండి శవాలు తేలినట్టుగా, ఏదో చూడండి తుఫాన్లోనూ లేకపోతే ఏదైనా ప్రమాదవశాత్తు చాలా మంది చచ్చిపోతే శవాలు కొట్టుకొచ్చినాయి అంటారు కదా, అలాగా పప్పుసారి వేసేస్తే దాంట్లో శవాలు అలా పైకి లేచిపోయాయి. అన్నంలో బియ్యంలో పురుగులు. అయినా సరే అలా తిని 4 సంవత్సరాలు కష్టపడి బైబిల్ ట్రైనింగ్ చేసి 500 మంది వెళ్ళే బాత్రూమ్లు కడిగి, 500 మంది తినే గిన్నెలు కడిగి, 500 మందికి కూరగాయలు కోసి, ఏమంటే ఇంటి దగ్గర నేను ఎంత గారంగా పెరిగానో అంత కఠినమైన పరిస్థితులు నేను బైబిల్ ట్రైనింగ్లో అనుభవించాం. అయినప్పటికీ దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు. ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత మరలా హైదరాబాద్లో నేను 1 సంవత్సరం బైబిల్ ట్రైనింగ్ చేశాను. 2002 3వ సంవత్సరంలో పరిచర్య పూర్తిగా మాకు అన్నయ్య గారు, నాన్నగారు చనిపోయిన తర్వాత పెద్ద అన్నయ్య గారు అమ్మంది. అయినా మరి ఇంటికి పెద్ద అన్నయ్య గారి సమక్షంలో మాకు పరిచర్య 2003 సంవత్సరంలో పరిచర్య అప్పగించారు. ముక్తేశ్వరం నాకు అప్పగించారు. దర్శనంతోనే వచ్చాను. అలాంటి టైంలో ఇక్కడే ఈ ప్రక్కన మీకు అనిపిస్తుంది పెంకుల మందిరం ఉండేది, రోడ్డు ప్రక్కన నాన్నగారు కట్టింది. అది ఒక 40-50 మంది పడతారేమో దాంట్లో. నాన్నగారు ఆర్ఆర్బి ల్యాండ్లో సంఘ బిడ్డలు అందరూ కలిసి శ్రమపడి అక్కడ మందిరం కట్టారు. ఆ మందిరం 2003 సంవత్సరంలో నాకు అప్పగించారు పెద్దన్నయ్య గారు పరిచర్య చేయడానికి. మరి బావగారులు మేమందరం కూర్చొని మాట్లాడుకుని ఎవరికి ఏమి ఇవ్వాలి, ముగ్గురిని మరి వివాహాలన్నీ సపరేట్ చేద్దామన్న ఉద్దేశంతో మరి కూర్చోబెట్టి ఎవరి వాళ్ళకి అన్నయ్య గారు పనిచేసి నాకు ఇక్కడ పరిచర్య, కూరాడ పరిచర్య నాకు అప్పగించారు. తర్వాత నేను 2003లో పూర్తిగా సేవలోనికి ఇక్కడ రావడం జరిగింది. అప్పుడు చింతపిల్లాకు నుంచి ఇక్కడికి వచ్చి ఆరాధన నడిపించుకుని వెళ్ళేవాడిని. ఒక 40-50 మంది పట్టారు. పెంకుల షెడ్ అక్కడ రోడ్డు ప్రక్కన ఇప్పటికే ఉంది, పడిపోయింది అది. అక్కడ నేను ఆరాధన జరిగించేవాడిని. ఒక 40-50 మంది ఆ విశ్వాసులు ఉండేవారు. అలాగున 2003లో ప్రారంభించిన పరిచర్య మరి 2007వ సంవత్సరంలో దేవుని మహాకృపను బట్టి పరిచర్య అభివృద్ధి చెందుతూ వచ్చింది. బయట కూర్చునేవారు. ఆ తర్వాత ఇక బళ్ళు, సైకిల్ పెట్టుకోవడానికి ఖాళీ లేని పరిస్థితులు, మనుషులు కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మరి చోడవరంలో మా నాన్నగారి తరపున, మా నాన్నగారి తాతకి అలాంటి పరిస్థితుల మధ్యలో 10th అయిపోయింది, ఇంటికి వచ్చేయాలి. ఇంటికి వస్తే మళ్ళీ సినిమా చూడడానికి అవ్వదు మామిడాళ్ళు గారి, కాకినాడలో గారు. ఎందుకంటే మా నాన్నగారు తాత చాలా మంది ఉంటారు. ఎవరైనా ఇంటికి కవర్ చేస్తే చాలా సమస్యలు వచ్చేస్తాయి. వాళ్ళకి చెడ్డ పేరు తేకూడదు, మంచి పేరుందన్న ఉద్దేశంతో ఎకరాలు మా తాతకు పరీక్షలు అయిపోయి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిపోతే సినిమా చూడడానికి ఉండగలను లేదు అని మళ్ళీ పరిస్థితులు ఎలా ఉంటాయి అని 4 ఆటలు ఒక రోజు చూసేసాను. ఇంటికి వచ్చే చోడవరంలో
తోటలో కొంచెం చేనుంటే మాకు 10th క్లాస్ స్పెషల్ గా ఒక మీటింగ్ పెట్టారు, కార్యక్రమం పెట్టారని చెప్పి అబద్ధం ఆడి ఉదయం ఇంట్లో రాత్రి 1 గంటకి సెకండ్ షో అయిపోయిన తర్వాత 4 నాకు కూడా సినిమా ముప్పేషన్లో వీడికి పరిచయం కదా, సినిమా 4 గంటలు ఒక రోజులో 4 గంటలు చూసి వాటా డబ్బులు ముక్తేశ్వరంలో ఈ స్థలాన్ని ఈ 4 కొంచాల ఇంచుమించు 8 సెంట్లు అంటే ఒక 1/2 ఎకరం ఇంచుమించుగా అటు ఇట్లు ఈ స్థలం ఒకరి దగ్గర అన్నయ్య గారు కొని దేవుని పరిచర్య కొరకని అప్పగించడం జరిగింది. అప్పట్లో 1,20,000 30,000 పెట్టి అన్నయ్య గారు ఈ స్థలాన్ని కొన్నారని నాకు తెలిసింది. మరి అప్పట్లో ఆ డబ్బులతో కొన్న ఈ స్థలం దేవుడు మరి ఆ స్థలాన్ని ఇచ్చినప్పుడు చాలా లోతులో ఉండేది చేనిది, అది కొంత కప్పెట్టారు. ఆ తర్వాత మరి మందిరం సరిపోవట్లేదని ఆలోచించి విశ్వాసులతో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన సహకారంతో చాలా పేదవాళ్ళు అందరూ కూలి పని చేసుకునేవాళ్ళు, వ్యాపారస్తులు కానీ చేలున్న వాళ్ళు కానీ, అప్పటికే చాలా మంది చేలు ఉన్నాయి కానీ అమ్మేసుకున్నారు. పెళ్లిళ్ళు కార్యక్రమాలకి నష్టపోయి చాలా ఇబ్బందులు పడి చేలున్న వాళ్ళు కూడా చేలు లేని వాళ్ళు అయిపోయారు, అమ్మేసుకున్నారు. ఉద్యోగస్తులు ఎవరు లేరు. అలాంటి పేద స్థితిలో ఉన్న సంఘంలోనికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. నేను అనుకున్నాను ఏ కాకినాడలో సేవ చేస్తే, బైబిల్ ట్రైనింగ్ బెంగళూరులో చదివాం కదా, ఏదో 4 మొక్కలు ఇంగ్లీష్ నేర్చుకున్నాం, ఇష్టం లేకపోయినా ఏ కాకినాడలో లేకపోతే సిటీలో సేవ చేస్తే 10 మంది వచ్చినా బాగుంటుంది, దశభాగాలు కానుకలు కరెక్ట్గా వస్తాయి, 10 మంది ఉన్నా సరిపోతుంది, 100 మంది ఉంటే ఉపయోగమే ఉంది, పల్లెటూరులో కానుకలు దశభాగాలు సరిగా లేకుండా అని అనుకున్నాను నేను. కానీ మరి తర్వాత దేవుడు అప్పగించిన పరిచర్య, నాన్నగారి దర్శనం, తర్వాత నాకు దేవుడిచ్చిన వాగ్దానంతో దర్శనంతో మొత్తం మీద నేను ఇక్కడికి రావడం, ఆ తర్వాత ఈ స్థలం ఖాళీగా ఉండేది. ఖాళీగా ఉన్న స్థలంలో మరి మందిరం కట్టడానికి ప్రణాళిక చేసి పెదబాబు గారితో మరి శంకుస్థాపన చేయించి, నాకు ఆ డేట్లు అయ్యి గుర్తుండవు, సంవత్సరాలు గుర్తుండవు కానీ 2008వ సంవత్సరంలో ఈ మందిరాన్ని స్లాబ్ వేసి జస్ట్ ఆ స్లాబ్ మీద స్కెల్టన్ మీద మందిరాన్ని ఓపెన్ చేసాం. 16వ తారీఖు మే నెల 2008వ సంవత్సరం మాది ఓపెనింగ్ అయింది. 17/5 నెల మే నెల 2008వ సంవత్సరం పెద్దన్నయ్య గారి చర్చి ఓపెనింగ్, పెద్దాళ్ళు ఓపెనింగ్ అయింది. ముందు మాది అయింది, ఆ తర్వాత పెద్దన్నయ్య గారి చర్చి ఓపెనింగ్ అయింది. 2008లో ఈ మందిరం ఇక్కడ స్కెల్టన్ మీద మందిరం ప్రారంభించాం. తర్వాత నెమ్మదిగా దాంట్లో కుక్కలు చేరాయి. ఆ సంఘబిడ్డల యొక్క ప్రార్థన కన్నీరు. ఒక రోజు నేను మీటింగ్కి వెళ్ళి వచ్చినప్పటికీ మా సంఘబిడ్డలు ప్రార్థన చేస్తున్నారు, ప్రభా మా అయ్యగారు కార్లు అమ్మేస్తున్నాడు, బండ్లు అమ్మేస్తున్నాడు నీ పని కోసం, మా అయ్యగారికి మంచి కారు, పెద్ద కారు, కొత్త కారు అంటున్నారు. నేను బండి స్టాండ్ వేస్తా అనుకున్నాను, వీళ్ళకి చాలా ఎటకారంగా ఉంది వీళ్ళకి. నేను ఇంత కష్టపడి సేవ చేస్తా, ఉన్నాయి అమ్మేసి దేవుని పని నిలబెడుతుంటే మా అయ్యగారికి కొత్త కారు ఇవ్వు, పెద్ద కారు ఇవ్వు, మంచి కారు ఇవ్వు అని ప్రార్థన చేస్తున్నారు అని చెప్పి నేను బండి స్టాండ్ వేస్తా లోపలికి వెళ్ళి చాలా నవ్వుకున్నాను. నిజంగా 6 నెలలు 5 నెలలు తిరగకుండా నేను నవ్వాను. కానీ నా దేవుడు నా సంఘబిడ్డల ప్రార్థన ఆలకించి నిజంగా దేవుడు అద్భుతమైన కొత్త కారు దేవుడు నాకు ఇచ్చాడు. నెల వాయిదాల మీద తీసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. నిజంగా దేవుడు చేసిన కార్యాలు నేను ఎంత అంత అని చెప్పలేనండి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే చాలా మంది ఏదో ఉండి వచ్చాడు, బాగా ఉండి చేసేస్తున్నాడు అని అనుకుంటారు. ఏమండి, ఇప్పటికీ దేవుని మహాకృపను బట్టి నేను చేను కానీ, ఇల్లు కానీ, డబ్బులు కానీ ఏది దాచుకోకుండా సంపాదించకుండా నా ఇంట్లోకి మీరు రాత్రి చెప్పాను, నా ఇంట్లో నేను చిత్తపిల్లాక నుంచి వచ్చిన పరుపులే నా మంచం మీద, అవి పడుకుని సొట్ల పడిపోయి చిన్నపిల్లలు పాసలు పోస్తే ఎలాగైపోతాయి అలా పాడైపోయి కంపు కొట్టేసాయి. ఆ పరుపుల మీదే నేను పడుకున్నాను మొన్నటి వరకు. దగ్గర 4-5 సంవత్సరాల వరకు నేను ఆ పరుపుల మీద పడుకున్నాను. ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. ఒకరోజు నేను మాట్లాడుతూ నేను ఇలా సంపాదించలేదు, దేవుని కొరకు ఖర్చు పెడుతున్నానని సంఘంలో చెప్పాను. వాళ్ళు ఒకరోజు జనవరికి నా ఇల్లు శుభ్రం చేస్తా, ఇల్లు చూసినప్పుడు పరుపులు పాడైపోయి ఉన్నాయి భయంకరంగా నేను చెప్పినట్లుగానే. వెంటనే 3 సహోదరులు చర్చిలోంచి ముందుకు వచ్చి నా మంచాలు కొలుసుకుని వాళ్ళు వెళ్ళి పరుపులు తీసుకొచ్చి నా మంచాల మీద పరుపులు వేశారు. నాకు బీరువా లేదు, మా అమ్మ ఇచ్చిన బీరువా గడపడేది కదా, దాన్ని చాలా రిపేర్లు చేసుకుని తాళ్ళు కట్టి చైన్లు కట్టి దాన్ని వాడుకునేవాడిని. అది మా చర్చ్ మెంబర్స్ గమనించి, అయ్యగారికి మంచి బీరువా లేదు బట్టలు కొనుక్కోవడానికి, ఈయన ఏం కొనుక్కోవట్లేదు, ఎప్పుడు చూసినా గుడికి పెట్టేస్తున్నాడు ఆయన, మనం ఇచ్చేది 10 రూపాయలు అయితే ఆయన ఇంకో 10 రూపాయలు వేసి ఖర్చు పెట్టేస్తున్నారు అని చెప్పి వాళ్ళే నాకు బీరువా కొనిచ్చారు. వాళ్ళే నా ఇంట్లోకి ఏసీ వేయించారు. ఈ రోజు నా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ, నేను సోఫా ఇంట్లో మంచి ఈ కుర్చీలు తీసుకెళ్ళి వేసుకునేవాడిని, ఆ పింక్ కుర్చీలు తీసుకెళ్ళి ఇంట్లో వేసుకునేవాడిని, చర్చిలో కుర్చీలు ఆదివారం తెచ్చి మళ్ళీ వేసేసేవాడిని. అలాంటి పరిస్థితుల్లో మా చర్చిలో పిల్లలు యవనస్తులు చూసి అయ్యగారికి మంచి సోఫా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే ఎవరో ఒకరు వచ్చి వెళ్తున్నారు,
మంచి కూర్చోవడానికి కూడా మంచి ఏ కుర్చీలు కూడా లేవు అయ్యగారికి అని యవనస్తులు అందరూ కుర్చీలు కొనిపెట్టారు. ఈ విధంగా దేవుడు సోఫా కొనిపెట్టారు. దేవుడు ఈ విధంగా అంచెలంచెలుగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఈరోజు ఇంట్లో కావాల్సినవి కానీ నాకు కావాల్సినవి కానీ దేవుడు ఇచ్చాడు. ఈ రోజు కూడా అనుకుంటారు చాలా మంది, పాస్టర్ గారు పెద్ద కారు కొనేశారు, బాగా డబ్బులు ఉన్నాయి పాస్టర్ గారి దగ్గర అనుకుంటారు. నేను నెలకి ఇంచుమించు 12,000 రూపాయలు దానికి వాయిదా కడుతున్నాను. 7 సంవత్సరాలు కట్టాలి. ఇప్పుడు సంవత్సరం అయ్యింది, ఇంకా ఇంచుమించు 5.5 సంవత్సరాలు కట్టాలి. నేను ప్రతి సంవత్సరం వాయిదా కడతాను. ఎలా కడతారండి మీరు? మరి పేద సంఘం అంటున్నారు కదా అని చాలా మంది అనుకోవచ్చు. నేను మీటింగ్స్కి, కార్యక్రమాలకు బయటకు వెళ్తాను. ఆ ఇచ్చిన డబ్బులన్నీ నేను దాచుకుని ప్రతి నెల నేను తీసుకెళ్లి కారుకి నేను వాయిదా కడతాను, బ్యాంకులో వేసి. ఈ విధంగా బయటికి వెళ్ళిన డబ్బులు నేను కారుకు వాడుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజుకి సంపర రావాలంటే ముక్తేశ్వరం, చింతపిల్లాకు నుంచి దారి లేదు, కరప నుంచి దారి లేదు. కరప నుంచి రావాలన్నా, చింతపిల్లాకు నుంచి రావాలన్నా ఉదయం 10 దాటిన తర్వాత సాయంత్రం 4 గంటల వరకే ఆటో వచ్చిన ఆటో కూడా 10 మంది ఎక్కితేనే కానీ ఆటో కదలదు. అలాంటి పరిస్థితుల్లో రాత్రి పగలనుకు నేను పరిచర్య చేస్తున్నాను. బండి మీద వెళ్ళి రాని పరిస్థితులు, కొన్నిసార్లు దూరాలు. ఈ కారణాన్ని బట్టి మరి దేవుడు నాకు వాహనం ఇచ్చాడు. అంతేకాదు దేవుడు ఏమండి ఇంత చక్కటి మందిరాన్ని నిర్మించడానికి దేవుడు సహాయం చేశాడు. అంతేకాకుండా దేవుడు ఇంత చక్కటి స్థలాన్ని మందిరం ప్రక్కన ఇది అమ్మేద్దాం అనుకున్నాను. నేను కష్టంలో, బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, చాలా భయంకరమైన, నేను ఇక్కడ పైకి ఇలా కనిపిస్తున్నాను కానీ చాలా భయంకరమైన యాతన, శ్రమను నేను అనుభవించాను. నా స్నేహితుడు రాజ్ కుమార్ చెప్పినట్టుగా భయంకరమైన శ్రమ నేను అనుభవించాను. ఎంత దేవుని కొరకు రోషంగా బ్రతకాలనుకున్నానో అంత అవమానంతో, బాధతో నేను కష్టపడ్డాను. అయినప్పటికీ గ్రామస్తులు కానీ, నా సంఘస్థులు కానీ, చుట్టుపక్కల ఊరిలో ఉన్న పెద్దలు కానీ నన్ను చాలా ప్రేమించారు, నన్ను చాలా ఆదరించారు. నా పరిస్థితిని తెలిసి వాళ్ళు చాలా నన్ను ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహంతో, ఆ ప్రార్థనతో ఈరోజు నేను ఇలా నిలబడడానికి దేవుడు ఈ గ్రామంలో నాకు సహాయం చేశాడు. ఆ తర్వాత నుంచి దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఇంకా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఇంకా నేను నిన్ను దీవిస్తాను, ఇంకా అనేక ప్రాంతాలకు నేను మీటింగ్స్, కార్యక్రమాల కొరకు తీసుకుని వెళ్తాను. నేను తండ్రి లేడు, తల్లి లేడని బాధపడుతున్నా, నాకు ఎవరు లేరని ఏడుస్తున్నావు, నేను నీకు అండగా ఉన్నాను, భయపడొద్దని ప్రభు దర్శనంలో నాతో చెప్పారు. ఆ మాట ప్రకారంగా దేవుడు, నేను కృంగిపోయే పరిస్థితిలో, తలెత్తుకోలేని పరిస్థితిలో, బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నా దేవుడు ఈరోజు మరలా తల ఎత్తుకునేలాగా దేవుడు నన్ను చేశాడు. తలదించుకోకుండా దేవుడు నన్ను బలపరిచాడు, నన్ను ఆశీర్వదించాడు. ఏమండి ప్రతిదీ దేవుడు నాకు అనుగ్రహించాడు. కనుక ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు పడి ఈ పరిచర్య చేసాం. సరే, ప్లేస్ ఉంది, మీటింగ్స్ పెడుతున్నాం. మరి ఈ స్థలంలో స్టేజీకి ₹1,00,000 అవుతుంది ప్రతి సంవత్సరం. స్టేజ్కి ఒక్కదానికి ₹1,00,000 ఖర్చు అవుతుంది, మిగతా ఖర్చులు కాకుండా. అప్పుడు మా సంఘ బిడ్డలతో నేను పంచుకుని చెప్పాను, స్టేజ్కి ₹1,00,000 అవుతుంది, మనం డబ్బులు వేసుకుని స్టేజ్ కట్టేసుకుందాం, మీటింగ్లు ప్రతి సంవత్సరం పెడతాం కదా, పర్మనెంట్గా మనకు ఉండిపోద్ది, గ్రౌండ్ ఇచ్చాడు దేవుడు అని చెప్తే వాళ్ళందరూ చేయూతనిచ్చి, అంతేకాదు ఇంచుమించు 4 దినాలు కూలి పనులు కానీ, మేస్త్రి పనులు కానీ తీసుకోకుండా బిడ్డలు పగలు కష్టపడి, రాత్రి పగలు. పోయిన సంవత్సరం 29వ తారీఖు మే నెల 24వ సంవత్సరం ఈ స్టేజిని ప్రార్థన చేసి దైవజనులు పెద్దన్నయ్య గారి ద్వారా ప్రతిష్ఠించి ఈ మీటింగ్స్ ఈ స్థలంలో పోయిన సంవత్సరం ప్రారంభించాం. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆ తర్వాత మరలా సంవత్సరం అయిపోతుంది. అప్పటి నుంచి చిన్న చిన్న కార్యక్రమాలు చేసాం. నా ఆశ ఏంటంటే, అసలు మా మండలంలో ఫస్ట్ ఏసీ చర్చి నాది అవ్వాలని నేను చాలా ఆశపడ్డాను. మా సంపర్లు ఓపిక లేని ఎందుకులే వెళ్ళడం అని. ఇంకా ఈ మాట కూడా నేను ఖచ్చితంగా చెప్పాలి. మా గ్రామంలో బుజ్జి గారు ఉన్నారు, జనసేన పార్టీ వీరాస్వామి గారు. ఈ స్టేజ్ వేసినప్పుడు నేను అడగలేదు, అసలు అడగకుండా మా చర్చిలో అబ్బాయి బాబు అన్నాడు, అయ్యగారు నేను అడుగుతాను, ఏమంటారు చూద్దామంటే సరే అన్నాను. ఆ బాబు అడగగానే ఆ పాస్టర్ గారు రాలేదేంటి అని ఆ ఫీలింగ్ కానీ, ఆ బాధ, ఆ మనసు కానీ ఆయనలో లేకుండా వెంటనే ఆయన ఏమన్నారంటే, ఎన్ని పడతాయో కొలతలు వేసి చెప్పండి, నేను పంపిస్తానన్నారు. మీరు ఎవరన్నా వెళ్ళి అడిగారు కాక, మీకు కాదు, మా ఊరిలో ఉంది కాబట్టి, మా ఊరు వ్యక్తి కాబట్టి నాకు సహాయం చేశారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఏమైనా చెబుదామంటే భయమేస్తుంది స్టేజ్ మీద క్రైస్తవులకి, సేవకులకి. ఇలా చెప్పగానే అలాగెళ్ళి వాలిపోతున్నారు. ఏమంటే మేము గుడి కడుతున్నాం, మాకు ఏమైనా ఇవ్వరా అని అడుగుతున్నారు. దయచేసి ఆ తర్వాత నేను చెప్పింది విన్న తర్వాత అడగండి, అడిగితే. మా ఊరు కాబట్టి నేను అడిగాను, మా బిడ్డలు అడిగారు, నేను అడగకపోయినా సహాయం చేసి స్టేజ్ మీద ఈ టైల్స్ అన్నీ వేయడానికి వారు ఉచితంగా ఇచ్చారు. మేము కూలి పెట్టుకుని, మేస్త్రిని పెట్టుకుని టైల్స్ వేయించుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. సరే, బాప్తిసం ట్యాంక్ కూడా టైల్స్ వేయిద్దాం అనుకున్నాం. వారి దగ్గరికి వెళ్ళడానికి భయం వేస్తుంది నాకు మొహమాటం ఎక్కువ. నేను ఉత్తిరే తీసుకోవాలంటే అసలు నాకు నచ్చదు, నా మనసు ఒప్పదు, అసలు అలా నేను ఇష్టపడిన కూడా.
ఎవడు ఒకసారి ఇచ్చారు, రెండోసారి వెళ్తే ఎలా ఉంటుందో అని చెప్పి నేను నిజంగా చెప్తున్నాను, 20,000 నా జేబులో పెట్టుకుని వెళ్ళాను టైల్స్ కొనడానికి. 20,000 నా జేబులో పెట్టుకుని మా చర్చిలో బాబుని తీసుకుని వారి దగ్గరికి వెళ్ళాం. వారైతే మంచి ఇస్తారు, తెలిసిన ఆయన కదా, స్వగ్రామంలో ఉన్న వ్యక్తి కదా అని చెప్పి ఉద్దేశంతో వారి దగ్గరికి వెళ్ళాం. డబ్బులు పట్టుకుని వెళ్ళాను 20,000. ఆ టైల్స్ తీసుకున్నాం బాప్తిసం ట్యాంక్కి. అది తీసుకున్న తర్వాత ఎంత అయిందండి అన్నాను. మీరు వెళ్ళండి అంటున్నారు ఆయన. లేదండి నాకు అస్సలు కుదరదు, మీరు డబ్బులు తీసుకుంటేనే కానీ నేను టైల్స్ కొనండి, నేను పట్టుకెళ్ళను, వెళ్ళిపోతాను అవసరమైతే ఇంటికి అన్నాను. ఆ మాట మీరు ఆయన అడిగినా సరే చెప్తారు. నేను అన్నాను, డైరెక్ట్గా అన్నాను, లేదండి వద్దు పాస్టర్ గారు, నేను ఇస్తున్నాను మా దేవుడి పనికి వాడుకోండి అంటే, వద్దండి అస్సలు వద్దు, ఎంతో చెప్పండి నేను డబ్బులు ఇచ్చేస్తానంటే, నా గోల పడలేక ఆయన చివరికి టైల్స్ అంటించే గమ్ముకి 5,000 తీసుకున్నారు అంతే. ఇంచుమించు 30,000 రూపాయల ఖరీదైన టైల్స్ బాప్తిసం ట్యాంక్కి మరి ఫ్రీగా ఇచ్చారు. నిజంగా మా గ్రామంలో ఉన్న అధికారులుగా, నాయకులుగా వారు మమ్మల్ని చాలా, మా సంఘాన్ని, మా పరిచర్యను ప్రేమించి చాలా విషయాల్లో మాకు సహాయం చేస్తున్నారు. అందును బట్టి నేను వారికి మా సంఘాల తరపున, నా కుటుంబం తరపున హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాదు, షాప్కి వెళ్ళామంటే ముందు ఏం చూపించరు నాకు, మీరు టీ తాగాలంటారు. టీ తాగిన తర్వాత అప్పుడు వెళ్దాం, ఎక్కడికైనా మీరు చూడాలనుకుంటే ఏదైనా అని చాలా ప్రత్యేకంగా గౌరవిస్తారు. మరి వారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మాకు ఈ సహకారాన్ని, ఈ ప్రోత్సాహాన్ని మా గ్రామంలో నుండి, ఎందుకంటే రాజకీయ నాయకులకి కులభేదం ఉండకూడదు, మతభేదం ఉండకూడదు. పాస్టర్ గారికి కూడా ఏముండకూడదు, కులభేదం ఉండకూడదు, మతభేదం ఉండకూడదు. దేవుని మహాకృప ఏమండి. కనుక ఇవి ఉన్నప్పుడే, ఇవి లేనప్పుడే చక్కటి నాయకత్వంలో ముందుకి ఎవరైనా, సేవకులైనా ఎవరైనా వెళ్ళగలం. కనుక నా సాక్ష్యం ఇది. ఇంకా చెప్పాలంటే చాలా క్లియర్గా చెప్పాలంటే చాలా ఉన్నాయి. కనుక నా పరిచర్య కొరకు, నా కుటుంబం కొరకు, 2 సంఘాల కొరకు మీ అందరూ ప్రార్థన చేయాలని, మా సంఘ బిడ్డల యొక్క ప్రోత్సాహం, సహకారం, వారు కష్టపడి చేసే ప్రతి కష్టార్జితంలో నుంచి ఇచ్చే దానితోనే దేవుడు ఇంత పరిచర్య చేయడానికి దేవుడు సహాయం చేశాడు. సరే మీటింగ్లు పెడుతున్నాం, లైటింగ్కి ఏమన్నా తేవాలంటే 1,000 రూపాయలకి వచ్చి అయిపోతున్నాయి. ఈ లైటింగ్ వేయడానికి 50,000 అడిగారు 3 రోజులకి. నేను అన్నాను మా బిడ్డలతో, 2 స్తంభాలు వేసేద్దాం నాన్న, ఆ తర్వాత మనం ప్లాన్ చేసుకుందాం అన్నాను. ఈ లోపలనే మరి మీటింగ్స్కే చేసేయాలని మా బిడ్డల ఒత్తిడి, ప్రార్థనతో ఏమండి ఈ లైటింగ్ కొరకు పర్మనెంట్గా మా పాస్టర్ గారు అంటది, నేను చెప్పాను, ఏమండి ఏంటండి ఏటో సినిమా దాంట్లో తయారు చేస్తారు కదా, అలా తయారు చేసేస్తున్నారు ఏంటండి తలవంతటిని అంటుంది ఆవిడ. ఏమండి షూటింగ్కి తయారు చేస్తారు కదా, అలా చేసేస్తున్నారు ఏంటండి అంటుంది. నా ఓపుకున్నంత వరకు అది చేయడానికే దేవుడు నన్ను పిలిచాడు, నాకు ఓపుకున్నంత వరకు చేసేస్తానని చెప్పాను. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమండి నేనేమి దాచుకోవడానికి ఇష్టపడను, దాచుకున్నా నేను ఒకటే మా సంఘాన్ని అడిగాను, అయ్యా వీరాస్వామి గారు, బుజ్జి గారు కూడా మనసులో పెట్టండి, నేను ఒక చిన్న కోరిక కోరుతున్నాను మీ అందరి సమక్షంలో. నా సంఘాన్ని ఇప్పటి నుంచో అడిగాను, నేను చనిపోయిన తర్వాత అందరిలాగా తీసుకెళ్ళి కాలగొట్టిన పాడైక నాకు ఒక 2 సెంట్లు భూమి ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా రోడ్డు ప్రక్కన ఉంటే ఇప్పించండి, నేను కొనుక్కుని నా సమాధి కొరకు నేను సిద్ధపరచుకుంటానని అడిగాను మా సంఘాన్ని. కానీ మా సంఘస్థులు ఎటకారంగా తీసుకున్నారు, అయ్యగారు మిమ్మల్ని అక్కడ పాడేయం, మా భూమిలోనే పెట్టుకుంటాం అంటున్నారు. మరి ఇక్కడ పెట్టుకుంటే అందరూ ఊరుకుంటారు లేదో నాకు తెలియదు కదా. అందుకని ఒక 2 సెంట్లు భూమి ఎక్కడైనా, నేను రేపు పొద్దున్న చనిపోయిన తర్వాత, మా పాస్టర్ గారు చనిపోయిన తర్వాత మా ఇద్దరిని పెట్టుకోవడానికి రోడ్డు పక్కన ఎక్కడన్నా పనికి రాంది ఇచ్చినా పర్వాలేదు, నేను వెల ఇచ్చేస్తాను, డబ్బులు ఇచ్చేస్తాను. పాత నిబంధన కాలంలో అలా కొనుక్కున్నారు, కొత్త నిబంధన కాలంలో అరిమతయ్య యేసేవు కూడా అలాగే యేసు ప్రభుకి సమాధి ఇచ్చాడు. కనుక నేను కూడా ఏమంటే నా ఆస్తి ఏంటంటే రేపొద్దున అదే, నేను అక్కడికి వెళ్తాను, రేపొద్దున ఇవన్నీ మిగిలిపోతాయి, ఇవన్నీ మిగిలిపోతే రేపొద్దున పలానా పాస్టర్ గారు చేశారా అని చెప్పుకుంటారు. నా గుర్తు అదే, నా ప్రయాస అదే, నా కష్టం అదే. కనుక కొనుక్కోవాలనుకుంటే ఇప్పటికి నేను కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించేవాడిని ఖచ్చితంగా. ఈరోజు కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించగలిగే స్థితిలోకి నేను వెళ్ళిపోయేవాడిని ఇవన్నీ చేయకుండా ఉంటే. కానీ దేవుడు నాతో చేయిస్తున్నాడు. నా సంఘ బిడ్డలు కూడా నాకు సహకరిస్తున్నారు. నా 2 పరిచర్యల కొరకు, నా కొరకు మీరందరూ ఇంకా ఎక్కువ నేను ప్రార్థన చేయాలని, ఒకవేళ ఏదైనా విషయం నేను మర్చిపోయి ఉంటే నన్ను క్షమించమని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను.